ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశంతో 9 నెలలుగా కనిపించిన యువతి 9 రోజుల్లో ఆచూకీ లభ్యం కావడంతో ఆ తల్లి ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెల 22వ తేదీ అంటే సుమారుగా 10 రోజుల కిందట తమ కుమార్తె ఏదైతే భీమవరం ప్రాంతానికి చెందిన తమ కుమార్తె 9 నెలలుగా కనిపించడం లేదు బాబు, ఆ కుమార్తెని ఎతుకుపెట్టు పవన్ కళ్యాణ్ బాబు అంటూ కూడా పవన్ కళ్యాణ్కు తల్లి మొరపెట్టుకున్న పరిస్థితి నెలకొంది. అమరావతిలో పవన్ కళ్యాణ్ నేరుగా అర్జీలు స్వీకరించిన పరిస్థితి గత 10 రోజుల కిందట కనిపించింది. ఆ సమయంలో అనేక మంది వారి సమస్యలు వెల్లబెచ్చుకున్నారు. ఆ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడున్న అధికారులతో తక్షణం మాట్లాడారు. ప్రధానంగా చూసుకుంటే తన కుమార్తె యువతి పెళ్లికి వచ్చిన అమ్మాయి కనిపించడం లేదంటే పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారు. క్లియర్గా డీటెయిల్స్ మీరు స్థానిక ఏదైతే కనిపించడం లేదు, ఎన్ని నెలల నుంచి కనిపించడం లేదు, మీరు స్థానిక మీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇలా పవన్ కళ్యాణ్ లోతుగా పలు విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగిందంటూ కూడా తల్లి పవన్ కళ్యాణ్కు ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించడం జరిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించిన పవన్ కళ్యాణ్ తక్షణమే ఆ సర్కిల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశారు. సార్, మీకు ఒక ఫిర్యాదు అందింది, యువత కనిపించడం లేదంటూ, పలానా గ్రామం పలానా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ త్వరగతిగా చేసి విషయం మరలా తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని కానీ పోలీసుల్ని కోరిన పరిస్థితి నెలకొంది. అయితే విషయాన్ని చూసినట్లయితే 9 నెలల కిందట ఈ భీమవరంకి చెందిన యువతి కనిపించడం లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించడంతో జమ్మూ ప్రాంతంలో ఏదైతే ఈ విజయవాడ సమీప గ్రామానికి చెందిన ఒక యువకుడితో జమ్మూ ప్రాంతంలో ఆ అమ్మాయి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఒక టీములుగా, అంటే విజయవాడ సిటీ అండ్ రూరల్ క్రైమ్ పోలీసులతో పాటు ఇటు హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు, ఇలా టీములుగా ఆ పోలీసు యంత్రాంగం అంతా కూడా జమ్మూ పోలీసుల సహకారంతో ఆ యువతను గుర్తించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. జమ్మూ నుంచి ఆ యువతను ప్రస్తుతం విజయవాడ కూడా పోలీసులు తీసుకొస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. దాదాపు మరొక 24 గంటల నుంచి 48 గంటల లోపు విజయవాడ తీసుకొచ్చి తల్లికి కూడా ఆ యువతను అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆ యువకుడు ఎవరు, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్ళాడు, ఇలా పలు విషయాలు కూడా తెలియాల్సింది. ఏదైనా పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశంతో ముఖ్యంగా యువతులకు కానీ స్త్రీలకు కానీ ఎటువంటి చిన్న సమస్య వచ్చినా, ఎటువంటి ఆపద ఉన్నా ఖచ్చితంగా నేను ఒక తండ్రిలా ఒక అన్నలా ఆదుకుంటానని గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి వచ్చిన అర్జీలో ప్రధానంగా తమ కుమార్తె కనిపించడం లేదు, 9 నెలలైంది, పోలీసులకు చెప్పినా మాకు ఇంకా తమ కుమార్తె ఆచూకీ లభ్యం కాలేదంటూ తల్లి ఆవేదన చెందడంతో పవన్ కళ్యాణ్ సహృదయంతో వెంటనే స్పందించిన పరిస్థితి నెలకొంది. తక్షణమే అక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేసి సమస్యను దిశగా పోలీసులు పూర్తిస్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, వెంటనే దీనికి సంబంధించిన ఏం జరిగింది, అమ్మాయి ఎక్కడుంది అన్నది తెలియచేయాలని పవన్ కళ్యాణ్ కోరి ఈ నేపథ్యంలోనే రంగప్రవేశం పోలీసులు త్వరగతిగా, అంటే దాదాపు 9 నెలల్లో కనిపించిన అమ్మాయి ఆచూకీ 9 రోజుల్లోనే విజయవాడ పోలీసులు ఇతర జిల్లాలు కానీ ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయ సహకారాలతో పట్టుకున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. దాదాపు మరొక 24 గంటల 48 గంటల్లో కూడా ఎవరైతే మనకి భీమవరంకి చెందిన యువత ఉన్నారో తల్లికి కూడా అప్పగించే అవకాశం వేస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్కి సంబంధించి స్టామ్ని కానీ, ముఖ్యంగా రాజకీయంలో ఒక కింగ్ లీడర్, సీఎం తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో, అంటే ఏదో పవన్ కళ్యాణ్ కలాలంటే పెద్ద ఇబ్బందులు అలాంటివి ఏమీ లేకుండా నేరుగా అర్జీలు నా వద్దకే తెచ్చి చేయవచ్చు, మధ్య వ్యక్తిత్వం లేకుండా మీ సమస్యలు మాకు తెలియచేయవచ్చు అన్న విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక యువత సమస్య 9 నెలలుగా కనిపించడానికి యువత సమస్య త్వరగతిగా 9 రోజుల్లోనే సక్సెస్ చేయడం పట్ల కూడా పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె తల్లి అయితే మాత్రం కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. బాబు, నా కూతురిని తెచ్చిపెడుతున్నావా అంటూ కూడా ఎంతో ఒక కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి నెలకొంది. ఆ రోజు ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా ఎంతో ఏడుస్తూ తన బాధను పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళబెచ్చుకున్న పరిస్థితి కూడా నెలకొంది. తక్షణం పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలీసులు తీరుకు కూడా ఒక రకమైన ప్రశంస జల్లులు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. యువత పట్ల త్వరగతిగా ముందుకు అడుగు వేయడం, అన్ని విధాల అన్ని రకాల పోలీసు అధికారి యంత్రాంగంతో ముందుకు వెళ్ళి ఆ యువతని గుర్తించడం, ఏదైతే యువతను గుర్తించి త్వరగతిగా తీసుకురావడం పట్ల కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం, అదేవిధంగా పంచాయతీరాజ్ హోదాకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. నిజానికి గతంలో కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడానికి, నీటి వనరులు, నీటికి సంబంధించి నీటి జలాలు, ఇలా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయడానికి లక్ష్యంగా ఉండడానికి నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నాను. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖకు సంబంధించి ఈ శాఖకు నేను తీసుకున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పవన్ కళ్యాణ్ ప్రజాసేవపై పెట్టారు అన్న విధంగా కూడా పవన్ కళ్యాణ్ తీరు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ప్రస్తుతం ఆయన అమ్మవారి మాల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురంలో ఆయన ఉన్నారు. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా రివ్యూలో ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకంగా ఏదైనా కానీ ప్రతి క్షణం వాల్యుబుల్ దిస్ టైం అన్న మాదిరిగా
ప్రతిక్షణం ప్రజలకే అంకితం చేస్తున్న పరిస్థితి. ముఖాముఖి కావచ్చు, ప్రజల సమస్యలు వినడం కావచ్చు, అధికారులతో రివ్యూలు చేయొచ్చు. ఇలా మొన్నటి వరకు విజయవాడ కేంద్రంగా ఉన్నప్పటికీ తాజాగా ఆయన ఎప్పుడైతే గెలిచారో ఆ పిఠాపురం హెడ్ క్వార్టర్ కాకినాడలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే బిజీగా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం కనిపించకుండా పోయిన యువతి, దాదాపు 9 మాసాలుగా అడ్రస్ లేని యువతి జమ్మూలో పోలీసులు కనిపెట్టారు. 24 గంటల నుంచి 48 గంటల లోపల మరలా విజయవాడ తీసుకురాకపోతున్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కేవలం ఒక ఫోన్ కాల్కి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉరుకులు పరుగులు తీసుకొచ్చిందంటూ కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి. ఏదేమైనా యువతి తల్లి ముఖంలో ఆనందం ఉందని చెప్పుకోవచ్చు. యువతి రాకతో మరింత ప్రశంస జల్లులు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్పై కురిపించే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడకు సంబంధించిన విషయం ఈ విధంగా ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.